కి స్వాగతం. మా పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టారని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తెక్కువరంపాడు గ్రామస్తులు మరియు బాధితులు తమలపాకుల ఏడుకొండలు, తమలపాకుల వెంకటేశ్వర్లు, తమలపాకుల రామయ్య పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఏడుకొండలు మీడియాతో మాట్లాడుతూ తెక్కువరంపాడు గ్రామంలో సర్వే నెంబరు 2120 259లలో 7 ఎకరాల 68 సెంట్ల విస్తీర్ణముకు గాను మాకు మా తండ్రి తమలపాకుల మస్తానయ్య నుండి వారసత్వం 3 ఎకరాల 48 సెంట్ల వ్యవసాయ భూమి సంక్రమించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ క్రమంలో మా పొలానికి చుట్టుపక్కల ఉన్న అగ్రవర్ణస్తులు ఉద్దేశపూర్వకంగానే మాది డి పట్టా పొలం అయినప్పటికీ అధికార అంగబలాలతో ఈ నెల 2, 3 తేదీలలో శని, ఆదివారాలలో 2 రోజులుగా జేసీబీ యంత్రం మరియు ట్రాక్టర్లతో అక్రమంగా రోడ్డు నిర్మాణం సాగించారని తెలిపారు. ఈ అక్రమ రోడ్డు నిర్మాణ స్థానిక అగర్కులానికి చెందిన బోయపట్టి వెంకటేశ్వర్లు, కొమ్మి సుబ్బారావు, కందిమల్ల వెంకటేశ్వర నాయుడు, కందిమల్ల మధునాయుడు, గొట్టిపాటి రవీంద్ర, లింగంకొంట యానాదయ్య, బెల్లంకొంట వెంకయ్య తదితరులు అధికార పార్టీ అండదండలతో వెంకటాచలం మండలము రెవెన్యూ మరియు పోలీసు అండగా నిలిచి దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం చేశారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో మేము పొలం దగ్గరికి వెళ్ళినట్లయితే మా 3 అన్నదమ్ములతో పాటు మా కుటుంబ సభ్యులను కూడా చంపేందుకు కుట్ర పన్నారన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు స్పందించి విచారణ జరిపి న్యాయం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో బాధితులు తమలపాకుల ఏడుకొండలు, తమలపాకుల వెంకటేశ్వర్లు, తమలపాకుల రామయ్య, తమలపాకుల పద్మమ్మ, తమలపాకుల శ్రీదేవమ్మ తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. మాది తెక్కువరపాడు గ్రామం, వెంకటాచలం మండలం, సర్వేపల్లి బిట్టువన్లో నివాసం ఉంటున్నాము. మా తండ్రి గారికి 1982లో అప్పుడు తాలూకా తహసీల్దారు 3 ఎకరాల 46 సెంట్లు పట్టా మంజూరు చేశారు. ఆ పట్టా ఇదిగో ఇక్కడ. తర్వాత మా తండ్రి గారు గతించిపోయిన తర్వాత 3 కొడుకులే మేము. 3 కొడుకులకి 3 ఎకరాల 46 సెంట్లు మేము 3 పంచుకొని పట్టాదారు పాస్బుక్లు తీసుకొని సాగు చేసుకుంటూ జీవనం సాగించుకుంటా ఉన్నాం. ఈ మధ్యలో చుట్టూ మాకు అగ్రకులాలు చుట్టూ ఉండరు. నేను ఒక మాల కులం. నాది. నాకు 3 ఎకరాల 46 సెంట్లు భూమి ఉంటే ఆ భూమిలో బ్రిటిష్ వారు కాలిదారి మంజూరు అయ్యింది. అప్పట్లోనే 81లోనే 1981లో కాలిదారి మంజూరు అయ్యింది. దాంట్లో పోకుండా వాళ్ళు వీళ్ళు అగ్రకులాల వాళ్ళంతా ఏం చేశారంటే ఈ విధంగా ప్లాన్లో పోవాల్సిన బాటని వదులుకొని ఈ విధంగా నా పట్టాన్ని డ్యామేజ్ చేసి ఈ విధంగా దీంట్లోకి పోసుకొని ఇక్కడికే పోయారు. మళ్ళీ అక్కడ లాస్ట్ క్వశ్చన్లకి ఇక్కడికే చేరుతున్నారు. తర్వాత ఈ విధంగా డ్యామేజ్ అయిందని చెప్పి నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, ఆర్టీఓ గారికి నేను ఎన్నో పర్యాయాలు అర్జీలు పెట్టుకున్నా. కానీ లాస్ట్కి ఒక 2 సంవత్సరాల కిందట 22లో కావాలి. 22లో అధికారులంతా స్పందించి నేను బాట వేసి ఉన్నారు నా దాంట్లో. అంటే ఈ కాలుదారి అమలు చేసుకోకుండా నా పట్టాన్ని డ్యామేజ్ చేసి ఉన్నారంటే ఎవరో ఒక అధికారి నాకు మంచిగా సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చిన తర్వాత తహసీల్దార్ ఏం చేశాడు, నాగరాజు అనే తహసీల్దారు నాకు కరెక్ట్గా ఎవిడెన్స్ అంత చూపించాడు. నీ పొలం అబ్బాయి ఇది అని చెప్పి నేను రెవెన్యూ కోర్టుకు వేసుకున్నాను. నేను రెవెన్యూ కోర్టులో ఆర్డర్ వచ్చిన తర్వాత నా ల్యాండ్ నాకు చూపించాడు. దాన్ని డిస్పోజ్ చేసి పండుగకు ఇది వాళ్ళకుండే దారి తీసుకుంటారు అని చెప్పాడు. నేనేంటంటే దాన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పా. ఆయన పిల్లలు నమ్మించి మంచిగా చెప్పాడు, దీన్ని తీసేసేయండి, అతని పట్టాలో ఉంది, అది కరెక్ట్ కాదు, మీకు ఇది మీకు రూట్ ఉంది కదా వేసుకొని వెళ్ళిపోండి, అతను ఇబ్బంది పెట్టబోకండి. నిరుపేద 3కి 3 ఎకరాలు ఉంది దాంట్లో, అతనికి కానీ ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే అతనికి పరిహారం కట్టియండి, పరిహారం కట్టి తీసుకోమన్నారు. కట్టిస్తాం సార్ అని చెప్పి పరిహారం అంతా 2,70,000 ఇస్తామని చెప్పి ముగిచేసిన తర్వాత అధికారులందరూ కలిసి తీపిచ్చేశారు. దాన్ని తీపిచ్చేసి ఒక ప్లాన్లో ఉంది వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతాను అన్నారు. ఇప్పుడు నేను 4 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని తీసేసి వాళ్ళు వేసిన దాన్ని తీసేసి సదరం చేసుకొని ప్లాట్ రేపు నారా తీసుకునే టైం నాకు ఇప్పుడు ఏం చేశారంటే రాజకీయ నాయకుల గురించి చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ వాళ్ళ అంగబలంతో కులబిరుతో మళ్ళీ నా పట్టాలని ఎట్టుండి ఇప్పుడు నిన్న శుక్రవారం 11:30కి ప్రొసీడింగ్ నాకు పంపించాడు తహసీల్దార్ గారు. 11:30 టైంలో నైట్ తలారి చేత. ఈ టైంలో నేను తీసుకునేది అంటే ఏమో నాకు తెలియదునా, తహసీల్దార్ పంపించాడు నేను ఇచ్చాను అన్నాడు. సరే తీసుకొని
ఉదయాన్నే శనివారం సెలవు, ఆదివారం సెలవు, రెండు దగ్గర టయాలు కోర్టుకి ఉంది కదా. తర్వాత అతని పని అతను చేస్తాడు. నేను ఇప్పుడు వచ్చేసి హైకోర్టులో స్టే తెచ్చుకున్నాను ఆ పొలం మీద. ఇది గౌరవ హైకోర్టు ఆర్డర్. ఇది మన రెవెన్యూ కోర్టులో ఆర్డర్. జేసీబీలు పెట్టి, ట్రాక్టర్లు పెట్టి, తహసీల్దార్ అమ్మిడిచేరి, ఆర్ఐ గారు, సర్వేర్ గారు, మండల సర్వేర్ గారు, ఈ ఊర్లో నాయకులందరూ కలిసి కందిపల్లి మధు, కందిపల్లి రామానాయుడు, తమ్ముడు వెంకటేశ్వరు, లింగంకొండ ఆనందయ్య, బెల్లంకొండ వెంకయ్య, తర్వాత వచ్చేసి ఇంకో మనిషి పొలం మీద వాళ్ళు కోర్టుకి తిరుగుతున్నారు. ఏదన్నా నన్ను కాపాడింది ఎవరన్నానంటే మన నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు కాపాడారు మమ్మల్ని. ఇంకెవరు కాపాడటోళ్ళు, వాళ్ళ రక్షణ నుంచి కాపాడారు మన పిల్లల నుంచి అందరినీ. అతను పొలం జోలికి పోవద్దు, అతను జోలికి పోవద్దని అయినా ఆయన మాట్లాడకుండా ఈ పని చేశారు. ఆయన కాడికి వచ్చి చెప్పామని మళ్ళీ ఇమీడియట్లీ వాళ్ళంతా ఒక యూనియన్ యాక్షన్ చేసి తహసీల్దార్ని వాళ్ళు అందుబాటులోకి తీసుకొని ఈ పని చేసేశారు. ఇంకెందుకంటే నేనేం చెప్పేది ఏం లేదు, నాకు న్యాయం జరగకపోతే అంబేద్కర్ కాళ్ళ దగ్గర అతను ప్రాణం తీసుకునే సిద్ధపడతాయి. ఇంకంతకంటే ఏం లేదు, మాకు ఇక్కడ న్యాయం జరుగుతుంది అసలు.